రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు. దేశం కోసం రాజీవ్ గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలను చేసిందని, అలాంటి కుటుంబాన్ని దేశ ప్రజలు ఎప్పుడు గౌరవంగా చూస్తారని తెలిపారు. రాజీవ్ గాంధీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లడంతో పాటు ఆధునిక ఐటీ రంగానికి పునాదులు వేశారని కొనియాడారు. అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ ఉనికిని కోల్పోయిందని ఆ పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రగతి భవన్ ను, సచివాలయాన్ని తాము పలగొట్టలేదంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే తొలగిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. అయితే నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తొలగిస్తామని చెప్పారు. దీని మీద మీరేమంటారు? చూడండి, కేటీఆర్ చదువుకున్నోడు, అమెరికాలో చదివిండు, మొన్నటి వరకు మంత్రి చేసిండు. తెలంగాణ విగ్రహం పెట్టొద్దని కూడా వద్దన్నారా? మీరు సెక్రటరియట్ కట్టించుకున్నారు, ప్రగతి భవన్ కట్టించుకున్నారు. అక్కడ లేనే లేదు ఏది మన తెలంగాణ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం. అక్కడ రాజీవ్ గాంధీ పెడితే వీళ్ళకేం నష్టం అండి? ఆయన ఏమిటి ఇది తీసేస్తా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కూడా తీసేస్తా అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది మేము ఎక్కడ కూడా నీ ప్రగతి భవన్ కూలగొట్టలే, నీ సెక్రటరియట్ కూలగొట్టలే. ఈ కూలగొట్టే పద్ధతి ఏంది? నువ్వు కావాలంటే నీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తావు, నేను తీసేస్తా, మేమేం తీసేస్తలేము. ఏది ఉన్నది నీ ప్రగతి భవన్ కూలగొట్టామా? నువ్వు ఆడ వండుకున్నావు, ఎవరిని కలవలే, మేము కూలగొడతామన్నావా? కనుక నేను అనేది ఇలాంటి ఆలోచన బాగుండదు. ఇలాంటి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ దేశానికి త్యాగం చేశాడు. వాళ్ళ ఎవరు తల్లి కూడా దేశానికి త్యాగం చేసింది. అలాంటి వారిని చీప్ లెక్కలో మాట్లాడితే వాళ్ళ ఇమేజే తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా అంటే తెలంగాణకు ఎలాంటి అనుబంధం లేదు. అదేవిధంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి ఒక ఐలాండ్ ఏర్పాటు చేశాము, ప్లానింగ్ లో ఉంది అని చెప్పి. అరే ప్లానింగ్ లో ఉంటే నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, ఏం చేసినావు రా భయ్? నేను వద్దన్నామా నిన్ను? నువ్వు ప్లానింగ్ ఉంటే నువ్వు ఎందుకు చేయలే? నీకు మొదలు ఎలక్షన్లో నువ్వు కాళేశ్వరం కడతామని చెప్పినావా? ప్రాణాహిత నుంచి మొదలు పెడితే నువ్వు దాన్ని చేంజ్ చేసినావు కదా. కనుక నువ్వు ఏం చేయాలో అన్నీ చేసుకున్నావు. అందులో ఈ భాగం చేసినుంటే పంచాయతీ నువ్వు తెలంగాణ విగ్రహం పెడితే మేము అంత చీప్ కాదు. మీరన్నా ఇంకా తెలంగాణ పేరు మీద గెలిచి టీఆర్ఎస్ను చేంజ్ చేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే మీ అర్హత కోల్పోయింది అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా అంటే తెలంగాణ నాయకులను, ముఖ్యంగా అంజయ్ను, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్ను కూడా రాజీవ్ గాంధీ కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడి. రాజీవ్ గాంధీని ఎవరు కించపరచలేదు, ఎవరు అంజయ్ని కించపరచలేదు. ఈజ్ అ పైలట్. సో పైలట్ ఆలోచన ఏముంటుంది? ఫ్లైట్ బరాబర్ నడవాలి. ఎందుకంటే అంజయ్ గారు అన్నాడు కొన్ని పెద్ద పెద్ద పూలదండలు తీసుకొని వచ్చిండు, ఒక్క రెక్క కూడా అందులో పోతే దెబ్బతింటుందని ఆ కోపం మీదని అన్నాడు తప్పితే ఆయనని ఇన్సల్ట్ చేయాలి అనేది ఎవరికి లేదు. తర్వాత తిరుపతి నుంచి వచ్చిన ఆయన ఇంటికి కూడా పోయారు. ఇప్పుడు వీళ్ళకి అంజయ్ గుర్తు వచ్చిండు. ఇన్ని రోజులు అంజయ్ ఎందుకు గుర్తు రాలేదురా బాబు? మరి మీ నాన్న కూడా యువజన కాంగ్రెస్లో నా దగ్గర పనిచేసిండు. రాజీవ్ గాంధీ నన్ను అపాయింట్ చేసిండు యూత్ కాంగ్రెస్. అప్పటి నుంచి మేము చేస్తున్నాం. ఇవాళ నువ్వు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అని అంటున్నావు? మీ నాన్న కూడా ఇవాళ రాజకీయంలో రావడం అంటే రాజీవ్ గాంధీ ఆలోచనతో, రాజీవ్ గాంధీ అభిమానంతో యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు. ఇవాళ రాజీవ్ గాంధీ ఎవడంటే చెప్తాం, మనం ఏం చెప్తామండి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరును కూడా మార్చుతామంట. ఏది చేయదాలండి? ఇవన్నీ డెస్పరేట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు చేంజ్ చేయలేడు. రాజీవ్ గాంధీకి ఉన్న అభిమానం ఉన్నది. రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో సేవ చేశాడు, ప్రాణాలు అర్పించాడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చారు, 18 ఏళ్ల యువకులకు అవకాశం ఇచ్చాడు, ఏషియన్ గేమ్స్ చేశాడు. ఆయనకున్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. అతనికి ఎవరు టచ్ చేస్తే వాళ్ళ పరపతే తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం. విగ్రహాలను తొలగిస్తే వాళ్ళ ప్రతిష్టే దెబ్బతింటుందని హనుమంతరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.